లేదా వేరే ఇంకా ఏ విధమైన ప్రాబ్లమ్స్ అయినా టాక్సేషన్ గాని ఏదైనా రావచ్చు. అందువల్ల ఏంటంటే ఇక్కడ టాక్స్‌కు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ చేసుకుంటూ కంపెనీనే విత్‌డ్రా ఇస్తుంది. ఓన్లీ విత్‌డ్రా అకౌంట్స్ మాత్రమే మనకిచ్చేవి. గుర్తుపెట్టుకోండి. మనకు ఇచ్చేవి విత్‌డ్రా అకౌంట్స్ మాత్రమే. మనం డిపాజిట్ ఒక్క రూపాయి కూడా చేయలేము. ఇలా అలాంటి అకౌంట్లివి. వీటిల్లోంచి ఎనీ బ్యాంక్ ట్రాన్స్‌ఫర్, వైర్ ట్రాన్స్‌ఫర్ గాని, ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ గాని ఏ బ్యాంక్ అయినా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. అంటే మామూలుగా ఆపరేటింగ్ అనేది ఎవరికీ సాధ్యం కానటువంటి ఇది. బ్యాంకుకి మనకు మాత్రమే సాధ్యాసాధ్యాలన్నీ మనమే బ్యాంకుతో టై అప్‌తో మాత్రమే ఉంటాయి. ఎందుకు? వాళ్ళిచ్చే బెనిఫిట్‌ని ఏ విధంగా లీగల్‌గా చట్టబద్ధంగా చూపించుకోవాలనుకుంటున్నారో ఆ విధంగా చూపించుకుంటూ ఈ 8 బ్యాంకులను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఎలా జరిగింది అంటే ఈ అన్నిటిని యూఎస్ డాలర్స్‌ని కన్వర్ట్ చేసి మనకు ఇచ్చేస్తాయి. ఇందులో హెచ్ఎస్‌బీసీ ఒకటే సర్వీస్ చార్జ్ లేకుండా చేస్తుంది గుర్తుపెట్టుకోండి అందరూ. మిగతా అన్నిటికి సర్వీస్ చార్జ్ డెఫినిట్‌గా 10% ఖచ్చితంగా పడుతుంది. ఆ విధ మనకిచ్చేటువంటి కోడ్‌లో నిక్షిప్తమైన అమౌంట్‌ని వాళ్ళు ఇన్సర్ట్ చేసుకొని రిజర్వ్ బ్యాంక్ ద్వారా అప్రూవల్ తెచ్చుకున్న తర్వాత మనకు ఇంటిమేషన్ ఇస్తారు. ఫస్ట్ మనం ఐడీలో వాలెట్ కన్వర్ట్ అయిన తర్వాత మెయిల్ ఒక 24 అవర్స్ గాని, 30 అవర్స్ గాని తర్వాత వస్తుంది. ఎట్లా అంటే మన ఐడీని ఓపెన్ చేసుకొని ఉంటేనే యాక్టివ్‌గా ఉంటేనే మెయిల్‌కి తొందరగా మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ ప్రింటౌట్ తీసుకొని దాంట్లో ఉండేటువంటి బార్ కోడ్ ఉన్నటువంటి 16 అంకెల కోడ్‌తో ఉన్నటువంటి పీడీఎఫ్‌ని తీసుకొని పోయిన తర్వాత వాళ్ళు దీని నుంచి వాళ్ళు వాళ్ళ హెడ్ ఏదైతే బ్యాంక్‌కెళ్తామో 8 బ్యాంకుల్లో ఆ బ్యాంకుల్లో ఉన్నటువంటి వాళ్ళకు మెయిల్ పెట్టుకుంటారనమాట. మెయిల్ పెట్టిన తర్వాత ఆ మెయిల్ నుంచి రిప్లై వచ్చి మీ సెల్‌కి ఎస్ఎంఎస్ ఆటోమేటిక్ వస్తుందనమాట. ఆటోమేటిక్. అంటే మీరేదైతే బ్యాంకులో వాళ్ళు డీటెయిల్స్ అడిగినప్పుడు మీరేదైతే సబ్మిట్ చేస్తారో ఆ బ్యాంక్ అకౌంట్ ఆ ఫోను నంబర్‌కి ఎస్ఎంఎస్ రూపంలో వస్తుందని చెప్తున్నారు. ఆ ఎస్ఎంఎస్ వచ్చిన తర్వాత మీరు మమ్మల్నొచ్చి కలవండి అంటున్నారు. అంటే ఈ వచ్చేటువంటి బార్ కోడ్ పద్ధతిలో వచ్చేటువంటి యూఎస్ డాలర్స్‌ని ఒక ఓకాయిన్ ఈక్వల్ టు ఒక యూఎస్ డాలర్ కాబట్టి, ఆ ఓకాయిన్‌ని మనం డిపాజిట్ చేసుకోవడానికి నేషనల్ ఎక్స్‌చేంజ్‌లు వేరే ఎక్స్‌చేంజ్‌లు పోకుండా మనల్ని కంపెనీ చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఇచ్చేటువంటి ప్రక్రియలో ఇదొక భాగం అన్నమాట. అందులో ఇచ్చేటువంటి డబ్బులు మనకు ఖచ్చితంగా ఫౌండర్‌కి చేరాలి. ఎటువంటి మిస్‌యూజ్ అవ్వకూడదు. బ్యాంకుకు ద బ్యాంకులో నిల్వ ఉండకూడదు. అట్ ద సేమ్ టైమ్ ఫౌండర్‌షిప్ తీసుకున్న వ్యక్తికి ఫ్రీడమ్ ఉండాలి అని చెప్పేసి ఇస్తున్నటువంటి సిస్టమ్ అన్నమాట. సో, అన్నిటికి జీరో సర్వీస్ చార్జ్ చేసేటువంటిది హెచ్ఎస్‌బీసీ బ్యాంక్ మాత్రం ఒక్కటే ఉన్నది. మిగతా అన్నిటికి సర్వీస్ చార్జ్ ఉన్నది గుర్తుపెట్టుకోండి. దీని తర్వాత ఆ మెయిల్ వచ్చిన తర్వాత మనం బ్యాంక్‌కెళ్ళేటప్పుడు తగు జాగ్రత్తలు. ఏంటి? ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇలాంటియన్నీ ఒరిజినల్ తీసుకొని వెళ్ళాల్సుంటది. వాటి ప్రకారమే ఏదైతే మనకు ఫోను నంబర్ వాళ్ళకు ఇస్తామో అదే లెక్క. ఎందుకంటే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు. మనకు బ్యాంక్ లింకప్ ఉన్నటువంటి ఆధార్ కార్డుతో లింకప్ ఉన్నటువంటి ఫోను నంబర్ ఉంది గదా! అదే ఇవ్వాలా అని అడుగుతారు. అది ఉన్నా లేకపోయినా మనం ఇచ్చిందే బేసిక్. ఎందుకు? మన కంపెనీ ఓన్ సర్వర్. మనం ఏది ఓన్ సర్వర్‌కి ఓఎస్ ఏదైతే ఉందో ఆన్‌పాజ్ ఎకోసిస్టమ్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న నంబరే ఇంపార్టెంట్. ఆ నంబర్ మాత్రమే ఇస్తే సరిపోద్ది. లేదా ఇచ్చే టైంలో మార్చుకొని ఇచ్చినా పర్వాలేదు. మనకు ఎడిట్ ఆప్షన్ ఉంది కాబట్టి. ఇచ్చేసి దానికి ఎస్ఎంఎస్ వచ్చింది. ఆ విధమైనటువంటి ప్రాసెస్‌లో వస్తుంది గాబట్టి దాన్ని మనం గుర్తుపెట్టుకొని ఈ జాగ్రత్తలు పాటించుకుంటూ ఉన్న అకౌంట్‌ని కంపెనీ ఏం చెప్తుందనేది వినేసి దాని ప్రకారం వెళ్ళాల్సింది ఉంటుంది. సో, అందువల్ల మనకు ఇక్కడ ఎవరు గైడెన్స్ ఇవ్వరు. ఎందుకంటే ఆ వచ్చేటువంటి దాన్ని బ్యాంక్ వాళ్ళే క్లియర్‌గా చెప్పగలుగుతారన్నమాట. సో, మనం దాని గురించి కంగారు పడాల్సిందేం లేదు. ఎవ్వరు ఎవరి మీద డిపెండ్ కాకండి. అన్నీ చక్కగా జరిగిపోతాయి. ప్రాబ్లమ్ అయితే లేదు. కాబట్టి మనకు కంగారు పడాల్సింది లేదు కాబట్టి మీరు ఈ డబ్బులు ఏమైపోతాయో ఎవరికన్నా చెప్తే అన్నట్టు అనుమానం కూడా పెట్టుకోక్కర్లేదు. ఇక్కడ ఉన్నాయి మనం పబ్లిక్‌గా ఇక్కడ మనం కమిట్ ఏదైతే ఉన్నామో మనం ఏదైతే ఫౌండర్‌షిప్ కలిగి ఉన్న వాళ్ళము ఉన్నామో మన మధ్యలోనే ఈ మనీ మ్యాటర్స్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది బయటోళ్ళకి చెప్పండి అన్నది తప్ప ఇంకా వేరేదేం లేదు. కంగారు పడాల్సిన అవసరం అసలే లేదు. అందువల్ల వచ్చేటువంటి దాన్ని మనసాధించి మీకు ఫౌండర్ మిత్రులతోటి చర్చించుకొని మీకు దగ్గర మిత్రులతో చర్చించుకొని బ్యాంకుకెళ్ళండి. ఏదైనా సరే. ఏదైనా. బ్యాంకుకెళ్ళండి. ప్రాసెస్ చక్కగా చేసుకోండి. దాన్ని ఇప్పుడు మనకు ఇవాళ రావాలి, వేరే వాళ్ళకొచ్చింది నాకు రాలేదనే బాధపడకండి.
ఎవరిది ఎలా వస్తుందనేది అల్గారిథంతో మ్యాట్రిక్స్ సిస్టమ్‌తో కూడుకున్నది కాబట్టి, దీన్ని మనం ఈ ఈ 2018 ఐడీకొచ్చినాయి, 2021 ఐడీకొచ్చినాయి, నాది 22 కదా! నాకెప్పుడొస్తదో అనేటువంటి కంగారైతే పడొద్దు. ఎందుకంటే అల్గారిథం ఉన్నటువంటి మ్యాట్రిక్స్ సిస్టమ్‌లో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ అక్కడుంది. ఇప్పుడు ఆటోమేషన్‌లోకి పంపలేదు. దాన్ని సెమీ ఆటోమేషన్‌లో ఉంచి అక్కడ ఎంప్లాయీస్‌ని తక్కువ మందితో మెయింటైన్ చేస్తున్నారు ఇవాళ నైట్ వరకు. ఇవాళ నైట్ 6:30 తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా స్టాఫ్ ఉంటారు. ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టాఫ్ ఉండేసి వాళ్ళ ద్వారా వర్క్ నడుస్తుందన్నమాట. అప్పుడు ఆటోమేషన్‌లోకి పంపించేస్తారు. బిఫోర్ ఆటోమేషన్ సెమీ ఆటోమేషన్‌లో ఎందుకుంది అంటే, కంపెనీ ఇచ్చిన అమౌంట్‌ని మనం జాగ్రత్తగా ప్రతి ఒక్కరికి ఇచ్చిన తర్వాత దాన్ని వెనక్కి రావడానికి అవకాశం లేకుండా ఎస్ఏపి సిస్టమ్ అంటారు దాన్ని. అంటే మనం సాఫ్ట్‌వేర్‌లో ఎస్ఏపి సిస్టమ్‌లో ఏదైనా చేసినప్పుడు, ఎస్ఏపి సాఫ్ట్‌వేర్‌లో చేసినప్పుడు దాన్ని సరిదిద్దడానికి అవకాశం ఉండదనమాట. ఒకసారి ఇస్తే ఇక మళ్ళీ వెనక్కి రాదనమాట. అలాంటి సిస్టమ్ కంటే కొన్ని వందల రెట్లు పెద్ద సిస్టమ్‌ని మనం ఆంధ్రప్రదేశ్ కంపెనీ టేక్ ఓవర్ చేసిందనమాట. అంటే బయట నుంచి తేలేదు కంపెనీ. కంపెనీ టెక్నాలజీ అటువంటిదని నేను చెప్తున్నా ఇక్కడ. సో, అలాంటి టెక్నాలజీలో పని చేసేటప్పుడు మీకు రూ. 100 ఇచ్చి వెనక్కి తీసుకుంటే అది మీరు పానిక్ అయితారు. ప్లస్ నెగెటివ్ ప్రాపగండా వితిన్ సెకండ్స్‌లో వరల్డ్ బట్టి పాకిపోతుంది. తద్వారా కంపెనీ బ్లేమ్ అయితుంది. మనం పానిక్ అవుతాం. సో, ఇలాంటి ఎర్రర్స్ రాకుండా మనీ మ్యాటర్ విషయంలో ఎవరైనా డెలికేట్‌గానే తీసుకుంటారు. చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. బంగారమైనా అంతే, నగదైనా అంతే. ఎవరైనా అంతే. కాబట్టి కంపెనీ ఆ దృష్టిలో పెట్టుకొని చిన్న వెంట్రుక పోగు మందం గూడా వెంట్రుక వాసి మందం గూడా నెగెటివ్ లేకుండా వెళ్ళడానికి సిద్ధంగా ఉండి చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది. అందువల్ల ఈ టెక్ టీమ్‌ని సెమీ ఆటోమేషన్‌లో వదిలి ఎట్లా అంటే మన కంట్రోల్‌లో ఉండేటువంటి సిస్టమ్ ద్వారా వదులుతున్నారు. ఆటోమేషన్ అంటే సెమీ ఆటోమేషన్ అంటే మనం ఎగ్జాంపుల్ వాషింగ్ మిషన్ ఉంది. అది ఆన్ చేసిన తర్వాత పాజ్ కూడా నొక్కొచ్చు మధ్యలో. ఈ పాజ్ నొక్కే ఆప్షన్‌ని సెమీ ఆటోమేషన్. ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ అన్నాను. ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ అంటే ఒకసారి ఆన్ చేసినాక దాన్ని టచ్ చేయకపోతే రన్నింగ్‌లోనే ఉంటది. అయిపోయేదాకా మనం వెయిట్ చేస్తూనే ఉంటాం. ఇదేమో ఇక్కడ వచ్చేది ఆటోమేషన్ అన్‌లిమిటెడ్ ఆటోమేషన్ ఎలా వెళ్తుంది? అన్‌లిమిటెడ్ టైమ్. అంటే మన తర్వాత మొత్తం 7 తరాలకు పనికొచ్చేటువంటి టెక్నాలజీ బయటికి రాబోతుంది కాబట్టి, ఈ వాలెట్ వచ్చినప్పుడు కూడా అదే పవర్‌ఫుల్ తోటి ఏదైతే మనం మార్కెట్‌లో ఆహ్, ఇంటర్నెట్ ప్రపంచాన్ని ఊపేస్తామని సార్ డైలాగ్ ఏదైతే చెప్పాడో, దాని ప్రకారంగా మనల్ని ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ లాగా తీర్చిదిద్దబోతున్నాడు. అందువల్ల విపరీత డాష్ అనే ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఎందుకు అంటే కంపెనీకి టెక్ టీమ్ ఉంది గానీ అడ్మిన్ టీమ్ లేదు. సో, అడ్మిన్ టీమ్‌లో పరంగా ప్రీమియర్ మెంబర్స్ 60 మంది ఏదైతే ఉన్నారో వాళ్ళు మనకు అడ్మిన్ గైడ్‌లైన్స్ మన ద్వారా తీసుకుంటూ వాళ్ళకి తీసుకొని కంపెనీ ద్వారా తీసుకొని మనకిస్తారు. మనం కంపెనీకి ప్రాబ్లమ్స్‌ని ఈ 60 మంది ద్వారా తెలియజేస్తాం. దీంట్లో సర్కిల్స్ కూడా ఉంటాయి. ప్రీమియర్ సర్కిలు, సెకండ్ సర్కిల్, థర్డ్ సర్కిల్ ఇన్ని ఫ్యూచర్‌లో వస్తాయి. అవన్నీ ఏంటి అంటే గ్రౌండ్ లెవెల్‌లో జరిగేటువంటి ప్రాబ్లమ్స్‌ని రెక్టిఫై చేసుకుంటూ వెళ్ళడం కోసం మన ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరుగుతుందన్నమాట. అందులో బ్రాంచ్‌లు వివిధ భాగాలుగా సర్కిల్స్ లాగా డివైడ్ చేసి మన ద్వారా ఫీడ్‌బ్యాక్ ఖచ్చితంగా తీసుకుంటుంది. ఎందుకంటే ఇక్కడ కంపెనీ ఫీడ్‌బ్యాక్ లేకుండా ప్రొడక్ట్స్‌ని రిలీజ్ చేయదు. బిఫోర్ థట్ మనల్ని సెటప్ చేసుకుంటుంది కంపెనీ. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఐటీ కంపెనీ ఇది. ఓన్లీ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ కలిస్తేనే ఈ 2 కలిస్తేనే ఐటీ కంపెనీ అవుద్ది. సో, ఇప్పుడు మనకున్నటువంటి సిస్టమ్ ఏంటి? హార్డ్‌వేర్ మాత్రమే ఉన్నది. అంటే టెక్ టీమ్‌తో కూడుకున్నటువంటి చిన్న అడ్మినిస్ట్రేషన్ ఉంది. టెక్ టీమ్ అనేది చాలా పెద్దది. సో, వరల్డ్ వైడ్ మనం లింకులు ఇవ్వాలి అంటే, మనం ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీకి ఉన్నటువంటి నాలెడ్జ్